హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. ఏపీ టెట్ 2021కి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ రిలీజ్ అయినటువంటి విషయం మనకు తెలిసిందే. దీని గురించి ఆల్రెడీ నిన్న జనరల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. సో జియోలో ఉన్నటువంటి ప్రతి అప్డేట్ కూడా మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా. సో దానికి సంబంధించింది ఈ వీడియో. సో ఆ వివరాలు మనం చూస్తే అసలు జియో నెంబర్ 23లో అసలు ఏముంది, ఈసారి టెట్లో 4 పేపర్లు ఉన్నాయంటున్నారు. అది నిజమేనా? అయితే ఏ పేపర్ దేనికి సంబంధించింది? పేపర్ 1లో ఎన్ని పేపర్ 1A, పేపర్ 1B, పేపర్ 2A, పేపర్ 2B అంటున్నారు. ఏవి దేనికి సంబంధించినటువంటి ఏ పేపర్కి ఎవరు ఎలిజిబుల్ ఉన్నట్లు, మరి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ఈ గైడ్ లైన్స్లో ఏముంది, టెట్ వ్యాలిడిటీ ఎలా ఉంటుంది, వెయిటేజ్ సంగతి ఏంది, అర్హత వివరాలు, నిర్వహణ వివరాలు, ఎన్ని మార్కులు వస్తే ఎలిజిబుల్ అయినట్టు, అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండబోతుంది, సిలబస్ గురించి ఏమి ఇచ్చారు, ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో ఇన్ డీటెయిల్డ్గా మనం డీటెయిల్డ్గా మనం ఇప్పుడు తెలుసుకోబోతూ ఉన్నాం. సో తెలుసుకోబోయే ముందుగా వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఎప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. సో ప్రతి పార్ట్ ఏదైతే మీరు థంబ్నెయిల్లో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారో ఆ ప్రతి ప్రశ్న గురించి మనం ఈ వీడియో లెంత్ ఎక్కువైనా కానీ క్లియర్గా మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాం. సో ప్రతి డీటెయిల్డ్ గురించి మీరు తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా మీరు చూడండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్, అప్పుడు మాకు చాలా సపోర్టివ్గాను ప్లస్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం జియోలోకి వెళ్ళి డీటెయిల్స్ చూద్దాం. ఇదే ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇదే గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసినటువంటి అఫిషియల్ జియో MS నెంబర్ 23 అని మీరు లెఫ్ట్ సైడ్ చూస్తూ ఉన్నారు. డేట్ చూస్తే 17th March మీకు క్లియర్ కనపడుతుంది. సో 17వ తారీఖు రిలీజ్ అయింది, అంటే 17వ తారీఖు అనౌన్స్ చేయడం జరిగింది. 18వ తారీఖు దీన్ని మనకు అందుబాటులో ఉంచారు వెబ్సైట్లో. సో మనం ముందుగా చూసుకుంటే అసలు ఇందులో ఈ పీడిఎఫ్లో వాళ్ళు ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఏంటి అని చూస్తే, ద ప్రపోజల్స్ ఫర్ ఇష్యూయింగ్ గైడ్లైన్స్ టు కండక్ట్ ఏపీ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏపీ టెట్, అంటే ఏపీ టెట్ ఆ ప్రపోజల్స్కి సంబంధించి అసలు ఎటువంటి గైడ్ లైన్స్ ఉండాలో ఆ గైడ్ లైన్స్ అన్నీ కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగిందనమాట ఈ పీడిఎఫ్లో. సో ఆ గైడ్ లైన్స్ అనమాట, ఏమేమి గైడ్ లైన్స్ ఇచ్చారనేది ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం. సో ఫస్ట్గా చూస్తే అసలు ఏపీ టెట్ దాంట్లో అసలు ఎన్ని పేపర్లు ఉండబోతున్నాయి, ఏపీ టెట్లో ఎన్ని పేపర్లు ఉండబోతున్నాయి. మనకు తెలుసు గతంలో ఏపీ టెట్ అంటే 2 పేపర్లు, పేపర్ 1 అని, పేపర్ 2 అని. పేపర్ 1 SGT క్యాండిడేట్స్ రాసేవాళ్ళు, తర్వాత పేపర్ 2 SA క్యాండిడేట్స్ రాసేటువంటి వాళ్ళు. అయితే పేపర్ 1 DED చేసినటువంటి వారు, పేపర్ 2 BED చేసినటువంటి వాళ్ళు రాసేవాళ్ళు. తర్వాత పేపర్ 1కి BED చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా పేపర్ 1 రాయడానికి ఎలిజిబిలిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు రిలీజ్ చేయబోయేటువంటి ఏపీ టెట్కి సంబంధించి వీళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్లో ఇప్పుడు పేపర్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే, ఇప్పుడు 4 పేపర్లు ఉండబోతూ ఉన్నాయి. గతంలో 2 పేపర్లే ఉండేవి, ఇప్పుడు 4 పేపర్లు ఉండబోతున్నాయి. పేపర్ 1A అని, పేపర్ 1B అని, పేపర్ 2A అని, పేపర్ 2B అని 4 రకాల పేపర్లు ఉండబోతూ ఉన్నాయి. ఎందుకు 4 పేపర్లు అంటే, పేపర్ 1A, పేపర్ 2A అనేది మన రెగ్యులర్ క్యాండిడేట్స్కి అనమాట, అంటే గతంలో ఎట్లా రాసేవాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి మాడ్యులేషన్ అది. సో రెగ్యులర్ BED చేసినటువంటి వారు, రెగ్యులర్ DED చేసినటువంటి వారికి సంబంధించి జనరల్ BED అనమాట. సో అటువంటి క్యాండిడేట్స్కి యాజ్ యూజువల్ పేపర్ 1, పేపర్ 2 గతంలో ఎట్లాగో దాన్నే పేపర్ 1A, పేపర్ 2Aగా ఇవ్వడం జరుగుతుంది. అయితే పేపర్ 1B, పేపర్ 2B దేనికోసం అంటే, స్పెషల్ BED చేసినటువంటి వారు ఉంటారు కదా, ఈ డిజబిలిటీస్ క్యాండిడేట్స్ కోసం ఆ BED కోర్స్ చేసినటువంటి వారు, DED కోర్స్ చేసినటువంటి వాళ్ళు, అంటే మానసిక శారీరక వికలాంగత్వం ఉన్నటువంటి విద్యార్థులకు బోధించేటువంటి కోర్సు BED, అలాగే DED చేసినటువంటి వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి అది పేపర్ 1B, పేపర్ 2B అది వాళ్ళకి సంబంధించింది అనమాట. ఓకే, అయితే వీళ్ళకి గతంలో టెట్ అనేది లేదు, ఇదే మొదటిసారిగా వీళ్ళకి టెట్ ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. అయితే మనకందరికీ తెలిసినట్లుగానే పేపర్ 1 అంటే 1 నుంచి 5 తరగతుల వరకు బోధించే టీచర్లకు సంబంధించినటువంటి అర్హత పరీక్ష అని, పేపర్ 2 అంటే 6, 7, 8 తరగతులకు సంబంధించినటువంటి అర్హత పరీక్ష అని మనకు తెలిసిందే. బోతారు అంటే మన రెగ్యులర్ క్యాండిడేట్స్ రాసే వాళ్ళు కావచ్చు, లేదా ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసినటువంటి వారు కావచ్చు, ఇద్దరికి అదే విధంగానే ఉంటుంది. అయితే దీనికి అసలు ఎవరు అర్హులు అనమాట, అంటే ఎవరు అప్లై చేసుకోవడానికి అర్హులు అనేటువంటి వివరం కనుక ఇప్పుడు మనం చూస్తే, ఈ ఏపీ టెట్ ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎవరు అర్హులు అంటే, ముందుగా పేపర్ 1A అంటే ఈ రెగ్యులర్ స్కూల్స్ అనమాట, రెగ్యులర్ DED BED చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారు కదా. సో వీళ్ళకి సంబంధించి పేపర్ 1A ఫస్ట్ మనం చూద్దాం, 1 నుంచి 5 తరగతులు. సో రెగ్యులర్ క్యాండిడేట్స్కి సంబంధించి వీళ్ళకి ఏ అర్హతలు ఉండాలంటే, ఇంటర్మీడియట్, సీనియర్ సెకండరీ ఆర్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అనమాట. అంటే ఇంటర్మీడియట్ అయినా, గ్రాడ్యుయేషన్ అయినా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా ఏదైనా చేయండి, వీళ్ళకైతే మ్యాక్సిమం ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. దీనికి ఇంటర్మీడియట్ 50% మార్క్స్ రావాలి. 50%
50% మార్క్స్ అంటే ఇది జనరల్ కేటగిరీకి సంబంధించి 50% అనమాట. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే 45% ఉండాలి ఇంటర్మీడియట్‌లో. ఆ తర్వాత దాంతో పాటుగా అంటే ఇంటర్మీడియట్‌లో 50%, 45%తో పాటుగా ఇంకా ఏం కలిగి ఉండాలంటే డీఈడీ చేసినటువంటి వాళ్ళు కావచ్చు, లేదా 2 ఇయర్స్ డిప్లొమా ఎడ్యుకేషన్ ఉంటుంది కదా! అది చేసినటువంటి వాళ్ళు, లేదా దీనికి బీఈడీ చేసినటువంటి వాళ్ళు కూడా ఎలిజిబులే కాబట్టి బీఈడీ చేసినటువంటి వారు. దాంతో పాటుగా ఈ 4 ఇయర్స్ కోర్సు, 2 ఇయర్స్ కోర్సులు పెట్టారు కదా! వీళ్ళందరూ కూడా అర్హులేననమాట. అయితే వీటికి స్పెసిఫిక్‌గా ఇంత పర్సెంటేజ్ అనేది చెప్పలేదు గానీ, యాజ్ యూజువల్ మనకు పైన ఏదైతే ఇచ్చారో 50%, 45% మనం అలాగే భావించొచ్చు. ఈ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అర్హులే. ఇది కాకుండా మనం చూస్తే ఇంటర్మీడియేట్, సీనియర్ సెకండరీ విత్ అట్‌లీస్ట్ 45% మార్క్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళకి సంబంధించి 40% అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే పైన చెప్పినటువంటి ఆ క్వాలిఫికేషన్ కాకుండా వేరే క్వాలిఫికేషన్స్ గురించి మనం కనుక చూస్తే, అంటే ఇది ఎప్పటి నుంచి అంటే మీరు గ్రౌండ్‌లో చూసారనుకోండి, ఇక్కడ మీకు కనపడుతుంది 23/8/2010 అని. అంటే 2008 ఆగస్టు 23 కంటే ముందు ఇన్ కేస్ ఎవరన్నా ఈ ఇంటర్మీడియేట్ లేదా డీఈడీ, బీఈడీ పూర్తి చేసినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆ జనరల్ క్యాండిడేట్స్‌కి ఇంటర్మీడియేట్ బేస్ మీద 45% వచ్చుంటే సరిపోతుంది మార్క్స్. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి 40% వస్తుంటే సరిపోతుంది. యాజ్ యూజువల్ రిమైనింగ్ వాటితో పాటుగా డీఈడీ, బీఈడీ ఆ క్వాలిఫికేషన్ కంపల్సరీ ఉండాలన్నమాట. సో ఇది పేపర్ 1కి సంబంధించి 1A రెగ్యులర్ స్కూల్స్ అండ్ రెగ్యులర్ క్యాండిడేట్స్‌కి సంబంధించి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అనమాట, అర్హత. తర్వాత పేపర్ 1Bకి సంబంధించి మనం చూస్తే ఈ స్పెషల్ డీఈడీ, బీఈడీ చేసినటువంటి క్యాండిడేట్స్‌కి సో పేపర్ 1Bకి సంబంధించి అసలు ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి అని కనుక మనం చూస్తే వీళ్ళకి ఇంటర్మీడియట్, సీనియర్ సెకండరీ అండ్ 2 ఇయర్స్ డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్ ఎనీ ఆఫ్ కేటగిరీ ఆఫ్ డిజబిలిటీ. అంటే ఇంటర్మీడియట్తో పాటుగా డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి అని చెప్పి తెలియజేస్తున్నారు. ఏ కేటగిరీకి అయినా కానీ, డిజబిలిటీ ఏ కేటగిరీ వాళ్ళైనా కానీ సరిపోతుంది. డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి, ప్లస్ ఇంటర్మీడియట్ ఉండాలి, లేదా ఇంటర్మీడియట్ ఉండాలి, 1 ఇయర్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలన్నమాట. ఓకే, అది కూడా డిజబిలిటీ ఖచ్చితంగా ఏదో కేటగిరీ తీసుకొని ఉండాలి. లేదా డిప్లొమా ఇన్ కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్ విత్ 6 months సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. అంటే పిల్లల యొక్క స్పెషల్ నీడ్స్ కలిగినటువంటి ఆ కోర్సు మీద డిప్లొమా ఇన్ కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలేషన్ అనేటువంటి కోర్సు 6 months వాళ్ళు ట్రైనింగ్ చేసి సర్టిఫికేట్ కలిగి ఉన్నటువంటి వారు దానికి అర్హులు అనమాట. పేపర్ 1కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలేషన్, పైదేమో ఓన్లీ డిప్లొమా, ఇదేమో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అనమాట. దాంతోపాటు స్పెషల్ నీడ్స్ ఉన్నటువంటి అంటే ఖచ్చితంగా 6 నెలలు వాళ్ళు చేసి ఉండాలి, సర్టిఫికేట్ కోర్సు కూడా ఉండాలి, ఉండుంటే అర్హులే అని చెప్పి తెలియజేస్తున్నారు. డిప్లొమా ఇన్ మల్టీ రిహాబిలేషన్ వర్కర్ విత్ 6 months సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అని మెన్షన్ చేశారు. సో వీళ్ళు కూడా అర్హులే అంట. జూనియర్ డిప్లొమా ఇన్ టీచింగ్ ద డెఫ్ వీళ్ళు అర్హులే అని చెప్పారు. ప్రైమరీ లెవెల్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ ఇన్ విజువల్ ఇంపైర్మెంట్. ఓకే, సో వీళ్ళు డిప్లొమా ఇన్ వొకేషనల్ రిహాబిలేషన్ మెంటల్ రిటార్డేషన్ విత్ 6 months సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్స్ వీళ్ళు అర్హులే. హియరింగ్ అంటే వినేటువంటి లోపం, మాట్లాడేటువంటి లోపం ఉన్నటువంటి డిప్లొమా చేసినటువంటి వారు కూడా 6 నెలలు కోర్సు సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు అర్హులే. తర్వాత ఇంటర్మీడియట్ సర్టిఫికేట్తో పాటుగా ఆర్సీఐ రికగ్నైజ్డ్ క్వాలిఫికేషన్ ఆఫ్ మినిమం 1 year డ్యూరేషన్ అండ్ 6 months సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, ఈ సర్టిఫికేట్ ఉన్నటువంటి వారు కూడా అర్హులే. లేదా ఎనీ అదర్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ అప్రూవ్డ్ బై ఆర్సీఐ. సో ఈ ఆర్సీఐ ద్వారా ఇటువంటి స్పెషల్ నీడ్స్ ఉన్నటువంటి వాటికి లేదా డిజబిలిటీకి సంబంధించినటువంటి ఏదైనా వీటికి సరిసమానంగా తూగేటువంటి ఏ కోర్స్ చేసినటువంటి వారైనా కానీ ఖచ్చితంగా అర్హులే అప్లై చేసుకోవడానికి అని తెలియజేశారు. ఇది పేపర్ 1Bకి సంబంధించి స్పెషల్ కోర్సు, స్పెషల్ ఎడ్యుకేషన్ చేసినటువంటి వ్యక్తులకు సంబంధించి అన్నమాట. ఇక పేపర్ 2కి సంబంధించి మనం చూస్తే పేపర్ 2 ఇది ఓన్లీ బీఈడీ క్యాండిడేట్స్ మాత్రమే అర్హులండి దీనికి రాయడానికి. సో పేపర్ 2Aలో అంటే రెగ్యులర్ స్కూల్స్, రెగ్యులర్ క్యాండిడేట్స్ బీఈడీ చేసినటువంటి వారు వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందంటే, సో మనకు తెలుసు అందులో పేపర్ 2లో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్స్, సోషల్ స్టడీస్ టీచర్స్ అని చెప్పేసి మనకి అక్కడ అంటే సబ్జెక్ట్స్లో మెయిన్ సబ్జెక్ట్స్లో తర్వాత లాంగ్వేజెస్ కూడా ఉంటుంది మూడోది. సో సపరేట్గా సో ఈ 3 వేరియంట్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి పేపర్ 2కి సంబంధించి. సో దానికి అసలు ఎవరెవరు అర్హులంటే ఎనీ గ్రాడ్యుయేషన్ ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ. సో వీళ్ళకి అంటే 40% అనేది ఇవ్వడం జరిగిందనమాట. దాంతోపాటు బీఈడీ కోర్స్ చేసినటువంటి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడీ కోర్స్, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్. సో బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసినటువంటి వారు కూడా అర్హులుగానే ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు పెట్టుకోవడానికి. పేపర్ 1కి అర్హులుగానే ఉన్నారు, పేపర్ 2కి కూడా అర్హులుగానే ఉన్నారు, రెగ్యులర్ వాటికి కూడా పెట్టుకోవడానికి. ఓకే, సో అంటే గ్రాడ్యుయేషన్లో 50% మార్క్స్ వచ్చి ఉండాలి జనరల్ క్యాండిడేట్స్కి. బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే
మరి 40% మార్క్స్ వస్తే సరిపోతుంది. దాంతోపాటుగా బీఈడీ, రెగ్యులర్ బీఈడీ ఆర్ స్పెషల్ బీఈడీ చేసినటువంటి వారు ఎవరైనా కానీ అర్హులే అప్లై చేసుకోవడానికి అని తెలియజేస్తూ ఉన్నారు. సో మీది ఏదైతే సంబంధిత సబ్జెక్ట్ ఏదైతే బీఈడీలో మీరు చేశారో అదే సబ్జెక్టు కంపల్సరీగా మీకు డిగ్రీలో కూడా ఉండాలి. దాంట్లో 50% మార్క్స్ కంపల్సరీగా వచ్చి ఉండాలని తెలియజేస్తున్నారు. తర్వాత 4 years BA ఎడ్, BSc ఎడ్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్. ఇన్ కేస్ SC ST వీళ్ళకి 45% మార్క్స్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ 4 years కోర్స్ చేసినటువంటి వీళ్ళు జనరల్ క్యాండిడేట్స్ 50%, రిజర్వేషన్ క్యాండిడేట్స్ 45% ఉంటే సరిపోతుంది అనమాట. సో ఇది బోతర్ అంటే ఏదైతే మ్యాథమెటిక్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, సోషల్ స్టడీస్ కావచ్చు, గ్రాడ్యుయేషన్లో మాత్రం అది ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. అది లేకపోతే ఇక్కడ మీకు ఏదైతే 4 years కోర్స్ ఏదైతే ఇచ్చారో దాంట్లో కంపల్సరీగా ఉండాలి అనేది మనకు అర్థమవుతుంది. ఇక లాంగ్వేజెస్ వాళ్ళు ఉన్నారు. లాంగ్వేజెస్ టీచర్స్కి సంబంధించి ఈ 6, 7, 8 తరగతులు వాళ్ళకి ఎట్లాగంటే గ్రాడ్యుయేషన్ విత్ లాంగ్వేజ్ కన్సర్డ్ యాజ్ వన్ ఆఫ్ ది ఆప్షనల్ సబ్జెక్ట్. అంటే గ్రాడ్యుయేషన్లో వాళ్ళు ఏ లాంగ్వేజ్ అయితే వారు అంటే బీఈడీలో కంప్లీట్ చేశారో, లేదా పీజీ కోర్స్ చేశారో, లేదా పండిట్ ట్రైనింగ్ చేశారో, ఏ లాంగ్వేజ్ మీద అయితే వాళ్ళు చేశారో ఆ లాంగ్వేజ్ గ్రాడ్యుయేషన్లో వన్ ఆఫ్ ది కన్సర్న్ సబ్జెక్ట్గా ఉండాలి అనేది, ఆప్షనల్ సబ్జెక్ట్గా ఉండాలనేది క్లియర్గా మెన్షన్ చేశారు. లేకపోతే బ్యాచులర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజ్ ఆర్ గ్రాడ్యుయేషన్ ఇన్ లిటరేచర్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ లాంగ్వేజ్ కన్సర్న్డ్ అని కూడా తెలియజేశారు. అంటే గ్రాడ్యుయేషన్లో కాకపోయినా బ్యాచులర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజ్ అంటే దాంట్లో కావచ్చు, వన్ ఆఫ్ ది ఆప్షనల్ సబ్జెక్ట్గా, లేదా గ్రాడ్యుయేషన్ ఇన్ లిటరేచర్ సో దాంట్లో కావచ్చు. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ లాంగ్వేజ్ కన్సర్న్డ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లాంగ్వేజ్ కన్సర్న్ చేసినప్పుడు వాళ్ళు కూడా దీనికి అర్హులని తెలియజేస్తున్నారు. దీంతో పాటుగా మరొకటి ఖచ్చితంగా ఉండాలి. ఏంటంటే లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ సర్టిఫికేట్. లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ చేసినటువంటి వాళ్ళు బీఈడీ విత్ లాంగ్వేజ్ కన్సర్న్ యాజ్ వన్ ఆఫ్ ది మెథడాలజీస్. సో బీఈడీలో లాంగ్వేజ్ కన్సర్న్ వన్ ఆఫ్ ది మెథడాలజీ కలిగి ఉన్నటువంటి వారు కూడా మరి దీనికి అర్హులు. సో అటు పక్క గ్రాడ్యుయేషన్లో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉండాలి. ఓకే, తర్వాత లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు, లేదా బీఈడీ లాంగ్వేజ్ కన్సర్న్ వన్ ఆఫ్ ది మెథడాలజీ ఉన్నటువంటి వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది లాంగ్వేజెస్కి సంబంధించినటువంటిది అనమాట. అంటే ఇదంతా కూడా రెగ్యులర్ క్యాండిడేట్స్కి సంబంధించింది. ఓకే, ఇప్పుడు మనం స్పెషల్ క్యాండిడేట్స్కి సంబంధించి మనం చూద్దాం. పేపర్ 2Bకి సంబంధించి అసలు ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలని చూస్తే గ్రాడ్యుయేట్ విత్ బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్, బీఈడీ జనరల్ విత్ 1 year డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్, లేదా బీఈడీ జనరల్ విత్ 2 years డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్, లేదా బీఈడీ జనరల్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్, లేదా పీజీ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ మెంటల్ రిటర్డేషన్. ఓకే, తర్వాత అది కాకపోయినా పీజీ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ మల్టిపుల్ డిజబిలిటీ ఫిజికల్ ఆర్ న్యూరలాజికల్, దీనిలో చేసినటువంటి వారు కూడా అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. పీజీ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ లోకోమోటర్ ఇంపైర్మెంట్ అండ్ సెరెబ్రల్ పాలసీ, సెకండరీ లెవెల్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ ఇన్ విజువల్ ఇంపైర్మెంట్, సీనియర్ డిప్లొమా ఇన్ ట్రైనింగ్ ద డెఫ్, BA BED ఇన్ విజువల్ ఇంపైర్మెంట్, ఎనీ అదర్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ అప్రూవ్డ్ బై RCI అనేది వీళ్ళలో ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు దీనికి అనేది వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకోటి నోట్ కింద వీళ్ళు మెన్షన్ చేసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్లు ఏంటంటే, ఈ ఫైనల్ ఇయర్ చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కావచ్చు, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కావచ్చు, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ కావచ్చు, డిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ కావచ్చు, బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ చేస్తున్నటువంటి క్యాండిడేట్స్లో ఎవరైనా ఫైనల్ ఇయర్ చేస్తున్నటువంటి వారు ఎవరైనా ఉన్నా వాళ్ళు టెట్కి అప్లై చేసుకోవచ్చు. అయితే వాళ్ళు అంటే ఏదైతే ఫైనల్ ఇయర్ చదువుతూ ఉన్నారో వాళ్ళు టెట్కి అయితే అప్లై చేసుకోవచ్చు, కానీ ఆ చదువుతున్నటువంటి ఆ కోర్స్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే వాళ్ళు టీఆర్టీకి ఎలిజిబుల్ అనే చెప్తున్నారు. అప్పుడు మాత్రమే టెట్ సర్టిఫికేట్ అనేది ఎలిజిబుల్ అవుతుంది, వ్యాలిడిటీలోకి వస్తుందని తెలియజేస్తున్నారు. ఇన్ కేసు మీరు ఫైనల్ ఇయర్ చదువుతూ రాశారు, ఫైనల్ ఇయర్లో ఇన్ కేసు ఫెయిల్ అయ్యారనుకోండి, అప్పుడు టెట్ మీరు రాసి టెట్లో క్వాలిఫై అయినా కానీ మీకు ఆ సర్టిఫికేట్ చెల్లదనమాట. అది సో మీ ఇయర్ అనేది కంప్లీట్ అయిపోవాలి, మీరు అందులో క్వాలిఫై అవ్వాలి. అప్పుడు మాత్రమే మీరు టెట్ రాసిన తర్వాత మీరు అందులో క్వాలిఫై అయితే మీ సర్టిఫికేట్కి అంటే వ్యాలిడిటీ ఉంటుంది. అప్పుడు మాత్రమే తర్వాత ఎప్పుడైనా టీఆర్టీ పడితే మీరు రాసుకోవడానికి అర్హులు అని ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా మంచి అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చూస్తే ఒక డిప్లొమా కావచ్చు, డిగ్రీ కోర్సు కావచ్చు, టీచర్ ఎడ్యుకేషన్ రికగ్నైజేషన్ అంటే NCTE గుర్తింపు పొందినటువంటి వాటికి మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేస్తారంట. లేకపోతే RCI గుర్తింపు పొందినటువంటి కోర్సులు చేసినటువంటి వారు మాత్రమే కన్సిడర్ చేస్తారని తెలియజేస్తున్నారు. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, ఇంటర్మీడియట్ అంటే ఇది కూడా మనకి ఏంటంటే మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డుకి సంబంధించి చేసినటువంటి వారు మాత్రమే అర్హులుగా, లేకపోతే UGC యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై UGC అంటే UGC ద్వారా కంప్లీట్ చేసినటువంటి వారు బ్యాచిలర్ డిగ్రీ ఏదైనా చేస్తుంటే
వాళ్ళని మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఇవి కాకుండా ఈ ఆథరైజ్డ్ ఎన్సిటిఈ లేదా ఆర్సిఐ లేదా ఇంటర్మీడియట్ స్టేట్ బోర్డు ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డు, సో అది కాకుండా లేదా యూజీసీ కాకుండా ఇంకా వేరు అంటే ఇవి మాత్రమే ఆథరైజ్డ్ అనమాట. దీంట్లో కోర్స్ కంప్లీట్ చేసినటువంటి వారు మాత్రమే ఈ పేపర్ 2Bకి పెట్టుకోవడానికి అర్హుల కింద క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఇవి అర్హతలు అనమాట. పేపర్ 1A, పేపర్ 1B, పేపర్ 2A, పేపర్ 2Bకి సంబంధించినటువంటి అర్హతలు ఇవి. సో తర్వాత ఇక మనం చూస్తే అసలు స్ట్రక్చర్ ఏ విధంగా ఉండబోతుంది. స్ట్రక్చర్ ఏ విధంగా ఉండబోతుంది అంటే మనకి క్లియర్ కట్గా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. పేపర్ 1Aకి ఈ విధంగా ఉండబోతుందని 150 ప్రశ్నలు ఉండబోతూ ఉన్నాయి. 150 మార్కులు ఇస్తారు. సో 2.5 గంటలు టైం ఉంటుంది. సో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 మార్కులు, లాంగ్వేజ్ 1 30 మార్కులు, లాంగ్వేజ్ 2 అనేది ఇంగ్లీషే ఉంటుంది. ఇది డిఫాల్ట్ ఇంగ్లీష్ ఉంటుందన్నమాట. దీన్ని ఎవరు చేంజ్ చేసుకోవడానికి లేదు. లాంగ్వేజ్ 1 కింద మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. మీరు ఏదైతే మీరు స్టడీలో ఉందో తెలుగునో, ఉర్దూ అనో, లేకపోతే ఒరియా అనో ఏదైతే ఇచ్చుంటారో ఆ లాంగ్వేజెస్లో ఏదైనా మీరు పెట్టుకోవచ్చు. బట్ లాంగ్వేజ్ 2 అనేది డిఫాల్ట్ అనమాట. బై డిఫాల్ట్ అది ఇంగ్లీషే ఉంటుంది, అందరూ రాయాల్సిందే. సో అది 30 మార్కులకి ఇస్తారు. 30 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథమెటిక్స్ 30 మార్క్స్ ఉంటాయి, ప్లస్ 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఎన్విరాన్మెంట్ స్టడీస్ అనేది 30 మార్కులు, 30 క్వశ్చన్స్, మొత్తం కలిపి 150 మార్కులు ఉంటుంది. ఇది పేపర్ 1A మాడ్యూల్. సో పెద్దగా ఏం చేంజ్ లేదు, ఓల్డ్ మోడల్లోనే ఉంది. తర్వాత ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఈ లాంగ్వేజ్ గురించి ఇక్కడ మనం చూస్తే ఆప్షన్ 2లో ఇక్కడ లాంగ్వేజెస్ అనేది సపరేట్గా ఇచ్చారు చూడండి. తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళ్ అండ్ ఒడియా అని చెప్పేసి. సో ఈ 6 లాంగ్వేజెస్లో ఏదో ఒక లాంగ్వేజ్ని మీరు పేపర్ లాంగ్వేజ్ 1 కింద మీరు చూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే అది 10th క్లాస్ వరకు అట్లీస్ట్ మీకు అది మీరు ఆ లాంగ్వేజ్ మీద మీరు చదివి ఉండాలి అనేది ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేశారనమాట. 10th క్లాస్ వరకు కూడా ఆ లాంగ్వేజ్ మీద మీరు చదివి ఉండాలి అనేది మెన్షన్ చేశారు. సో అలా చదివి ఉంటే 1 నుంచి 10వ తరగతి వరకు మీకు ఆ లాంగ్వేజ్ కనుక ఉంటే సో మీరు ఆ లాంగ్వేజ్ మీదే కనుక మీరు ఆ ఫైనల్ కోర్స్ చేసి ఉంటే మీరు ఖచ్చితంగా ఫస్ట్ లాంగ్వేజ్ కింద మీకు ఏదైతే అవకాశం ఉంటుందో ఆ లాంగ్వేజ్ మీరు పెట్టుకోవచ్చు. ఓకే, సెకండ్ లాంగ్వేజ్ అయితే కంపల్సరీ మీకు ఇంగ్లీషే ఉంటుంది. సో ఈ సైకాలజీ ఏంటంటే మనకి ఏదైతే మన బీఈడి, డిఈడి చేసినటువంటి క్యాండిడేట్స్కి ఏదైతే ఈ సైకాలజీ అండ్ మెథడాలజీ ఏదైతే ఉంటుందో చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ, వాళ్ళకి ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి కంటెంట్ని ఎక్కువగా చదవండి అని చెప్పి మనకు తెలియజేశారు. సో మనకి యాజ్ యూజువల్ తెలుసు 30 మార్క్స్లో 24 మార్కులు కంటెంట్కి ఉండబోతూ ఉన్నాయి, 6 మార్కులు మెథడాలజీకే ఉంటాయి. సో అందులో ఏం చేంజ్ లేదండి. తర్వాత ఇక్కడ 5th పాయింట్ మీరు చూస్తే ఇదిగో 24 మార్కులు కంటెంట్ ఉంటుంది, 6 మార్కులు పెడగాజీ కింద ఉండబోతున్నట్టుగా మనకు క్లియర్ కట్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే, లాంగ్వేజ్ 1 and 2లో కూడా. తర్వాత లాంగ్వేజ్ 1 and 2 షెల్ బీ బేస్డ్ ఆన్ ప్రొఫిషియన్సీ అని మెన్షన్ చేశారండి. యాక్చువల్గా మనకి ఇంగ్లీషే ఎక్కువ ప్రొఫిషియన్సీ బేస్ మీద మనకి ఉండొచ్చాము అని చెప్పేసి మనం అనుకుంటూ ఉన్నాం కదా. అయితే ఇక్కడ లాంగ్వేజ్ 1 and లాంగ్వేజ్ 2 అని స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. ఈ 4th ఆప్షన్లో మీరు చూస్తే లాంగ్వేజ్ 1 and లాంగ్వేజ్ 2 షెల్ బి బేస్డ్ ఆన్ ప్రొఫిషియన్సీ ఇన్ ది లాంగ్వేజ్. ఓకే, సో ఎలిమెంట్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఏమేమి మనం ఎక్కువగా దృష్టి పెట్టాల్సినవి, ఎలిమెంట్స్ ఆఫ్ లాంగ్వేజ్, మరి కమ్యూనికేషన్ అండ్ కాంప్రహెన్షన్ ఎబిలిటీస్, వాటిల్లో వీటి మీద ఎక్కువ మన గ్రిప్ సంపాదించాలని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి ప్రొఫిషియన్సీ అనేది ఓన్లీ లాంగ్వేజ్ 2కి మాత్రమే కాదు, ఇంగ్లీష్కి మాత్రమే కాదు, మీరు ఏదైతే లాంగ్వేజ్ 1 కింద పెట్టుకుంటారో దానికి కూడా తప్పనిసరి అనేది ఇక్కడ మనకు అర్థమైపోతుంది అనమాట. ఓకే, ఇక మ్యాథమెటిక్స్కి, ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించి మనకు తెలుసు 24 మార్కులు అది, 6 మార్కులు ఇది ఉండబోతుంది. సో దీనికి సంబంధించి మీరు ప్రిపేర్ చేసేటువంటి మీరు చదివేది ఏంటంటే అప్ టు 10th క్లాస్ వరకు బుక్స్ మీరు ప్రిఫర్ చేస్తే బాగుంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అప్ టు 10th క్లాస్ వరకు కూడా. అయితే సిలబస్ మరి ఏంటంటే అసలు సిలబస్ ఏంటి, టెక్స్ట్ బుక్స్ చేంజ్ అయినాయి కదా, పాత బుక్సా కొత్త బుక్సా, అసలు ఏం చదివాలి సిలబస్ అనే దాని గురించి మనకి ఒక డౌట్ ఉంటుంది. అయితే దాని గురించి ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 7లో సో ద డీటెయిల్డ్ సిలబస్ ఫర్ ది ఆల్ సబ్జెక్ట్స్ షల్ బి డిసైడెడ్ బై ది SCERT అండ్ ద సేమ్ షెల్ బి ది ఇష్యూడ్ అలాంగ్ విత్ ద నోటిఫికేషన్. సో ఆ సిలబస్ని SCERTయే డిజైన్ చేస్తూ ఉందంట. ఆ SCERT డిజైన్ చేసిన ఆ సిలబస్ మనకు నోటిఫికేషన్తో పాటే అనౌన్స్ చేస్తారు అని తెలియజేశారు. సో ఇప్పటికైతే ఎగ్జాక్ట్గా మనకు సిలబస్ మీద ఐడియా లేదు. సో సిలబస్ మ్యాక్సిమం మన కొత్త టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వడానికి మీరు ట్రై చేయండి. పెద్దగా ఏం చేంజెస్ ఉండవు, కొద్ది గొప్ప చేంజెస్ ఉంటే మనకు అప్పుడు ఉన్నటువంటి టైంలో మనం వాటిని లాగేయచ్చు. సో ఇప్పటికైతే కంప్లీట్ క్లారిటీ లేదు కానీ బట్ మనం న్యూ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకుంటే బెటర్. ఓకే, అది పేపర్ 1Aకి సంబంధించింది. సో పేపర్ 1Bకి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే దీనికి కూడా 150 మార్కులకి సంబంధించి క్వశ్చన్ పేపరే.
చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి 30 క్వశ్చన్స్ అండ్ 30 మార్క్స్, లాంగ్వేజ్ 1కి సంబంధించి 30 మార్క్స్ 30 క్వశ్చన్స్, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్కి సంబంధించి 30 మార్క్స్ అండ్ 30 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ 30 మార్క్స్ అండ్ 30 క్వశ్చన్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 30 మార్క్స్ అండ్ 30 క్వశ్చన్స్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు పేపర్ 1Bకి సంబంధించి. సో పేపర్ 2Aకి సంబంధించి చూస్తే దీనికి 150 మార్క్స్ 2.5 అవరే ఉంటుంది. సో దీనికి స్ట్రక్చర్ ఏ విధంగా ఉందంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అనేది 30 మార్క్స్ 30 క్వశ్చన్స్, లాంగ్వేజ్ 1 30 మార్క్స్ అండ్ 30 క్వశ్చన్స్, లాంగ్వేజ్ 2 అనేది ఇంగ్లీష్ 30 మార్క్స్ 30 క్వశ్చన్స్ కింద ఉండబోతుంది. అయితే ఈ మ్యాథమెటిక్స్ సైన్స్ టీచర్స్కి అది సపరేటు, సోషల్ స్టడీస్కి సంబంధించి సపరేటు, లాంగ్వేజెస్ ఏదైతే ఉన్నాయో తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, ఒడియా, తమిళ్, సాంస్క్రిట్ ఇవన్నీ కూడా సపరేట్గా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో వీటికి సంబంధించి ఏదో ఒకటి మీరు ఏదైతే మెయిన్ తీసుకుంటారో ఏదో ఒకటి, అది మ్యాథమెటిక్స్ సైన్స్ కావచ్చు, సోషల్ స్టడీస్ కావచ్చు, ఏదో లాంగ్వేజ్ ఏదైనా కావచ్చు, దానికి సంబంధించి ఏదైనా ఒకదానికి 60 మార్కులు ఉంటాయి. ఓకే, సో వీటిల్లో మనకు తెలుసు 30 ఉన్న తోట మనకి 24 మార్కులు కంటెంట్ ఉంటుంది, 6 మార్కులు మనకి మెథడాలజీ ఉంటుంది. సో ఈ 60 మార్క్స్లో మనకి 48 మార్కులు కంటెంట్ ఉంటుంది, 12 మార్కులకు సంబంధించి మెథడాలజీ ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి కూడా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ కింద ఇచ్చే ఉంటారు, అది మనం చూద్దాం. పేపర్ 2Bకి సంబంధించి మనం చూస్తే చైల్డ్ డెవలప్మెంట్కి 30 మార్కులు, లాంగ్వేజ్ 1కి 30, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్కి 30, కేటగిరీ ఆఫ్ డిజబిలిటీ స్పెషలైజేషన్ అండ్ పెడగాజీ దీనికి సంబంధించి 60 మార్కులు ఉంటాయి, 60 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో దీనికి సంబంధించి నోట్ పాయింట్స్, ఇంపార్టెంట్ నోట్ పాయింట్స్ వీళ్ళు ఏమి ఇచ్చారంటే మరి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అనేది యాజ్ యూజువల్ మనం ఇందాక చెప్పుకున్న రీతిగానే మరి మనం ఏదైతే చదువుకున్నామో దాంట్లో నుంచి మనం ప్రిపేర్ అవ్వాలని మెన్షన్ చేశారు. లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్గా చూస్ చేసుకోవాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో పేపర్ 1AB, పేపర్ 2AB దాంట్లో ఏ విధంగా చూస్ చేసుకోవచ్చు అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, తమిళ్, ఒడియా ఇట్లాగా సాంస్క్రిట్ ఇవి ఉన్నటువంటి లాంగ్వేజెస్కి సంబంధించి 8 లాంగ్వేజెస్ వీటిలో. సో వీటిలో ఏదైతే మనం చూస్ చేసుకోవచ్చో మరి దానికి అవకాశం ఉందో మనం చూస్ చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి మనం మ్యాక్సిమం 10th క్లాస్ వరకు ప్రిఫర్ చేయాలి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే, 10th క్లాస్ వరకు ప్రిఫర్ చేయాలని మెన్షన్ చేశారు. లాంగ్వేజెస్ టీచర్స్ హ్యావ్ టు చూస్ లాంగ్వేజ్ ఆఫ్ దేర్ స్టడీస్ పండిట్ ట్రైనింగ్ కన్సిడర్డ్ అండర్ లాంగ్వేజ్ 1 ఆఫ్ టెట్ పేపర్ 2A. ఓకే, అంటే 12 ఏదైతే టీచర్ పండిట్ ట్రైనింగ్ అయితే చేసి ఉంటారో అందులో ఉన్నటువంటి లాంగ్వేజ్ ప్రకారంగానే మీరు ఇక్కడ లాంగ్వేజ్ 1 చూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. లాంగ్వేజ్ 2 అనేది ఇంగ్లీష్, అది మనకు తెలిసిందే. సో దీనికి సంబంధించి 12th స్టాండర్డ్ వరకు కూడా మరి మనం ప్రిఫర్ చేయాలని చెప్పేసి వీళ్ళు తెలియజేస్తున్నారు. 12th స్టాండర్డ్స్ బుక్స్ వరకు కూడా మనం ప్రిఫర్ చేయాలి. సో ఇక్కడ మెయిన్గా ప్రొఫిషియన్సీకి సంబంధించి ప్రొఫిషియన్సీ ఇన్ ది లాంగ్వేజ్, ఎలిమెంట్స్ ఆఫ్ లాంగ్వేజ్, కమ్యూనికేషన్ అండ్ కాంప్రహెన్షన్ అబిలిటీస్ అనేవి ఖచ్చితంగా మనం వాటి గురించి ఎక్కువ ఫోకస్ పెట్టాలనేది మెన్షన్ చేశారు. స్టాండర్డ్ అప్ టు సీనియర్ సెకండరీ లెవెల్ 12th క్లాస్. సో అంటే అప్పుడు ఆ స్టాండర్డ్ వరకు ఉన్నటువంటి బుక్స్ వరకు కూడా మనం రిఫర్ చేయాల్సి ఉంటుంది అనేది మెన్షన్ చేశారు. ఓకే, పేపర్ 2కి సంబంధించి అదే మన కంటెంట్ 24, పెడగాజీ 6 మార్కులకు ఉంటుంది. సైన్స్లో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్కి సంబంధించి అలాగే ఉంటుంది. అయితే సైన్స్లో మనకి 2 భాగాలు ఉంటాయి అన్నమాట. ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ అని 2 భాగాలు ఉంటాయి. ఇందులో ఫిజికల్ సైన్స్ 12 మార్క్స్కి, బయాలజికల్ సైన్స్ 12 మార్క్స్ వేసి కంటెంట్ కింద 24 మార్కులకు అవుతుంది. పెడగాజీ యాజ్ యూజువల్ 6 మార్కులకే ఉంటుంది అనమాట. ఓకే, ఆ సోషల్ స్టడీస్కి మనకి 60 మార్క్స్ ఉంటుంది, అది 48 మార్కులు మనకి కంటెంట్ ఉంటుంది. పెడగాజీ 12 మార్కులు ఉంటుంది. అలాగే లాంగ్వేజెస్ కూడా 48 మార్కులు లాంగ్వేజ్ ఉంటుంది, 12 మార్కులు పెడగాజీ కింద ఉంటుందని మెన్షన్ చేశారు. ఓకే, సో సిలబస్ అనేది 12th స్టాండర్డ్ వరకు కూడా రిఫర్ చేయటం మంచిది అని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయటం జరిగింది. ఓకే, తర్వాత మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఏ మీడియంలో ఉండబోతుంది అనే దాని గురించి మనకు ఒక ప్రశ్న ఉంది. సో దానికి సంబంధించి వీళ్ళు ఏం జవాబు ఇచ్చారంటే ద క్వశ్చన్ పేపర్ షెల్ బి బైలింగ్యువల్. ఓకే, బైలింగ్యువల్ అంటే 2 భాషల్లో ఉండబోతుంది క్వశ్చన్ పేపర్ అని మెన్షన్ చేశారు. దట్ ఈస్ ఇంగ్లీష్ ఫాలోడ్ బై ది లాంగ్వేజ్ 1 చూజన్ బై ది క్యాండిడేట్ ఫర్ ఆల్ లాంగ్వేజెస్ ఎక్సెప్ట్ సాంస్క్రిట్. అంటే సాంస్క్రిట్కి సంబంధించి మీరు లాంగ్వేజ్ 1లో ఏదైతే మీరు చూస్ చేసుకుంటారో ఆ లాంగ్వేజ్ కింద మీరు అంటే 2వ లాంగ్వేజ్ కింద మీకు క్వశ్చన్ పేపర్ ఉంటుంది అనేది మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఫర్ ద క్యాండిడేట్స్ చూజింగ్ సాంస్క్రిట్ ద క్వశ్చన్ షెల్ బి ఇన్ తెలుగు ఫాలోడ్ బై సాంస్క్రిట్. ఓకే, దేవనాగరి స్క్రిప్ట్ అదనమాట. అంటే ఇన్ కేస్ మీరు సాంస్క్రిట్ కనుక మీరు అక్కడ పిక్ చేసుకున్నప్పుడు కూడా క్వశ్చన్ పేపర్ తెలుగులోనే ఉంటుంది, ఫాలోడ్ బై ది సాంస్క్రిట్ దేవనాగరి స్క్రిప్ట్లో ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు. సో 2 భాషల్లో ఉంటుంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఎలిజిబిలిటీ ఏ విధంగా అంటే టెట్ రాసిన తర్వాత ఎన్ని మార్కులు వస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్లు అనే డీటెయిల్స్ కనుక మనం చూస్తే ఇక్కడ కేటగిరీకి సంబంధించి జనరల్ కేటగిరీకి 60% అబోవ్ వచ్చి ఉండాలి. 60% అండ్ అబోవ్ అంటే 60% ఖచ్చితంగా వచ్చి ఉండాలి, అండ్ అబోవ్ ఇంకెంత వచ్చినా ఓకే. 60% అంటే ఎంత 50 మార్క్స్ నుంచి 90 మార్క్స్ రావాలి జనరల్ క్యాండిడేట్స్కి. బీసీ వాళ్ళకి 50% అంటే 75 మార్క్స్ రావాలి, అండ్ అబోవ్ ఎంత వచ్చినా ఓకే.
ఎస్సీ ఎస్టీకి డిఫరెంట్లీ అబిలిటీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ వీళ్ళకి 40% ఉంటే సరిపోతుంది, అండ్ అబోవ్ ఎంత వచ్చినా కానీ వీళ్ళు ఎలిజిబులే అనేది మెన్షన్ చేయటం జరిగిందనమాట. క్వాలిఫై అయినటువంటి వారికి సంబంధించి ఆ మెమోస్, ఆ పాస్ సర్టిఫికేటు ఏదైతే మనకు ఉండాలో అది వాళ్ళు డిజిటల్ ప్లాట్ఫామ్ మీద అంటే వెబ్సైట్లో ద్వారానే మనకి ఆ మెమోస్ని, పాస్ సర్టిఫికేట్ని మనకు అందజేస్తారు అని తెలియజేస్తూ ఉన్నారన్నమాట. ఓకే, అయితే దీనికి సంబంధించి వ్యాలిడిటీ, ఈ టెట్ రాబోయేటువంటి ఈ టెట్ వ్యాలిడిటీ ఏ విధంగా ఉండబోతుంది అని మనం చూస్తే ఇక్కడ ద వ్యాలిడిటీ ఆఫ్ సర్టిఫికేట్ షెల్ బి ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 7 years, అంతేనండి, 7 years మాత్రమే ఉంటుంది ఫ్రమ్ ది డేట్ ఆఫ్ టెట్ కన్సర్న్డ్ యాజ్ పర్ సీటెట్. ఓకే, అంటే సీటెట్ ఏ విధంగా అయితే మనకి అక్కడ మొన్న రీసెంట్గా నిర్వహించినటువంటి సీటెట్ కూడా 7 years ఇచ్చారు. సో దాని ప్రకారంగానే ఇది కూడా మరి 7 years మాత్రమే ఉంటుంది అనేది మెన్షన్ చేశారు. ఎప్పటికైతే మీకు అది వస్తుందో ఆ పీరియడ్ నుంచి 7 years సర్టిఫికేట్ ఇష్యూ చేసినటువంటి పీరియడ్ నుంచి 7 years వరకు అది వ్యాలిడ్లో ఉంటుంది అనేది మెన్షన్ చేశారండి. సో లైఫ్ లాంగ్ అనేది ఇంకా జీవో కాలేదు, లైఫ్ లాంగ్ చేస్తామని ఎన్సిటిఈ ప్రకటించింది. అది ఓన్లీ అనౌన్స్మెంట్ మాత్రమే, ఇంకా అధికారికంగా జీవో రిలీజ్ కాలేదు, అది గెజిటెడ్ కాలేదు. అది గెజిటెడ్ అయ్యి రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఈ మధ్యలో నిర్వహించేటట్లన్నీ మనకి 7 years పీరియడ్తోనే ఉంటాయి. ఈ లోపు కనుక అది గెజిట్ చేసి జీవోని రిలీజ్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా అది లైఫ్ లాంగ్ కింద కన్వర్ట్ అయిపోతాయి అనమాట. ఓకే, అంటే ఆ సర్టిఫికేట్లో ఏమేమి మెన్షన్ చేస్తారనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. పేరు, అడ్రస్లో, రిజిస్ట్రేషన్ నెంబరు, ఎప్పుడు మీరు అది మీరు క్వాలిఫై అయ్యారా సర్టిఫికేట్ అని చెప్పేసి, ఎన్ని మార్కులు వచ్చినాయి అని, పేపర్ 1లో ఎన్నని, పేపర్ 2లో ఎన్నని, లేదా రెండిట్లో కలిపి ఎన్నని, ఇట్లాగా అవన్నీ కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేసి ఆ సర్టిఫికేట్లో ఉంటాయి అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. ఆ తర్వాత మనం చూసుకుంటే ఇంకో ముఖ్యమైన అప్డేట్ అంటే వెయిటేజ్ ఇవ్వబోతున్నారా లేదా దీని గురించి. సో ఆ వెయిటేజీ 20% ఆఫ్ వెయిటేజీ మనం ఖచ్చితంగా మేము ఇవ్వబోతున్నామని ఇందులో మెన్షన్ చేశారు. టీఆర్టీలో కావచ్చు, డిఎస్సిలో కావచ్చు 20% వెయిటేజ్ టెట్ అనేది కలుపుతారు. ఇది 20% టీఆర్టీ లేదా డిఎస్సిలో మీరు గెయిన్ చేసింది 80% కలిపి మరి మీరు జాబ్కి ఎలిజిబులా కాదా అనేది మరి వీళ్ళు డిసైడ్ చేస్తారని తెలియజేశారు. సో వెయిటేజ్ మాత్రం 20% కంపల్సరీగా ఇస్తారు అనేది మనకి క్లియర్ కట్గా అర్థమైంది. అయితే వెయిటేజ్ తీసేస్తున్నారు కదా అని చెప్పి స్టాక్ వచ్చింది ఎన్సిటిఈ నుంచి. అది ఇంకా జీవో కాదు కదా, అది ఇంకా నిర్ణయం కూడా ఫైనల్ కాలేదు, చేద్దామా వద్దా అనేది. అది ఇంకా డిస్కషన్ టైంలోనే ఉన్నారు వాళ్ళు. సో అది వాళ్ళు డిసైడ్ చేసుకొని మళ్ళీ దాన్ని జీవో చేసి తీసుకొచ్చేదాకా ఇది ఎలిజిబిలిటీలోనే ఉంటుంది. కాబట్టి 20% వెయిటేజ్ అనేది ఖచ్చితంగా ఇస్తున్నారు, అది కన్ఫామ్. తర్వాత ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఇప్పుడు మీరు చూస్తే ఈ 11th ఆప్షన్లో మరి ఫ్రీక్వెన్సీ ఆఫ్ కండక్ట్ ఆఫ్ టెట్ గురించి ఇక్కడ టెట్ మే బీ కండక్టెడ్ వన్స్ ఇన్ ఏ ఇయర్ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. అంటే సంవత్సరానికి ఒకసారి టెట్ కండక్ట్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నామని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేస్తూ ఉన్నారు. దేర్ షెల్ బి నో రిస్ట్రిక్షన్ ఆన్ ది నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఏ పర్సన్ కెన్ టేక్ ఫర్ అంటే వ్యక్తులు ఎవరైతే టెట్ రాయడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళు ఎన్నిసార్లు టెట్ నోటిఫికేషన్ పెడితే అన్నిసార్లు వాళ్ళు టెట్ రాయడానికి వాళ్ళకి ఎటువంటి ఈ రిస్ట్రిక్షన్ అయితే లేదు, కానీ వాళ్ళు రాసుకోవచ్చని మెన్షన్ చేస్తూనే ఉన్నారు. కానీ టెట్ మాత్రం 1 yearకి ఒకసారి మాత్రమే కండక్ట్ చేసేటువంటి ఆలోచనలో వీళ్ళు ఉంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. అసలు గడిచిన 2.5 సంవత్సరంలో ఇంతవరకు రాలేదు, ఇక రాబోతూ ఉంది. సరే ఒకసారి అయినా కానీ సంవత్సరానికి వచ్చి 2 సార్లు కాకపోయినా ఒకసారి అయినా కానీ రెగ్యులర్గా క్రమం తప్పకుండా ఇస్తే మంచిదన్నమాట. సో 1 year ఉండబోతుంది ఇక మీదట. తర్వాత ప్రొసీజర్ అంటే ఎగ్జామ్ ఏ విధంగా ఉండబోతుందని కనుక మనం చూస్తే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి, ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఓకే, ఈ సిబిటి పెన్ను పేపర్ కాదు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉండబోతుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకే, సో ఇవి అండి. ఇక రిమైనింగ్ ఇవన్నీ కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా అడ్రస్లు గట్రా వాళ్ళ వివరాలు ఇవ్వడం జరిగింది. సో ఇది ఈ విధంగా ఈ జీవోలో మెన్షన్ చేసినటువంటి ప్రతి పార్ట్ గురించి, ప్రతి ఇంపార్టెంట్ అప్డేట్ గురించి మీతో క్లియర్ కట్గా డిస్కస్ చేశాను. మీకు కంప్లీట్గా అర్థమైందనే నమ్ముతూ ఉన్నాను. పేపర్ 1A, పేపర్ 1B, పేపర్ 2A, పేపర్ 2B అందరికీ సంబంధించి డిఈడి రెగ్యులర్ అండ్ స్పెషల్ చేసినటువంటి వారికి, బీఈడి రెగ్యులర్ అండ్ స్పెషల్ చేసినటువంటి వారికి కూడా అందరికీ కూడా క్లియర్ కట్గా ప్రతి అప్డేటు అర్థమైందని నమ్ముతూ ఉన్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను క్లారిటీ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.